నమస్కారం. వినుకొండ న్యూస్‌కి స్వాగతం. ఈరోజు ముఖ్యాంశాలు. ఘనంగా వంగవీటి రంగ వర్ధంతి నివాళులర్పించిన కూటమి నాయకులు. వినుకొండలో ఘనంగా సిపిఐ శత జయంతి ఉత్సవాలు. సైబర్ మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలన్న జిల్లా ఎస్పీ కృష్ణారావు. దివంగత నేత ప్రజానాయకుడు వంగవీటి మోహన రంగ వర్ధంతిని వినుకొండలో ఘనంగా నిర్వహించారు. స్థానిక ముండ్లమూరు బస్టాండ్ వద్ద గల ఆయన విగ్రహానికి కూటమి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వంగవీటి మోహన రంగ పేదల పక్షాన నిలబడి రాజకీయాల్లో విలువలకు ప్రతీకగా నిలిచిన మహానేత అని కొనియాడారు. ఆయన ఆశయాలు, సేవాభావం నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. అనంతరం అన్నదానం నిర్వహించారు. జోహార్ వంగవీటి మోహన్ రంగ. ఈరోజు మన వంగవీటి మోహన్ రంగ గారి 37వ వర్ధంతి సందర్భంగా మన ముళ్ళమూరు డౌన్లో రాధారంగ మిత్రమండలి ఇంత ఘనంగా కార్యక్రమం చేసే వాళ్ళందరూ కూడా నా ప్రత్యేక కృతజ్ఞత జరుపుతూ, అలాగే ఈ కార్యక్రమానికి సభ అధ్యక్షత వహించిన గంధం కోటి గారికి, మాదినేని అంజనేయులు గారికి, గంధం సుబ్బారావు గారికి, కాళింగ్ సీన్ గారికి, సదాగర్ జాని గారికి, బొంగూరు రాజశేఖర్ గారికి, డిసి కొండల గారికి, రియల్ ఎస్టేట్ జాని గారికి, పిట్టమల్ల కాసిం గారికి, అరప అనిల్ గారికి, రాయల్ శ్రీకాంత్ గారికి, జంపల నరసింహరావు గారికి, కారుపల్లి నరసయ్య గారికి ఆగిపోయింది. డెఫినెట్ గా ఒక 3-4 నెలల్లోనే వినుకొండలో కౌన్సిల్ విగ్రహం 6 కౌన్సిల్ విగ్రహం పెట్టడానికి మన వినుకొండ కాపీ తరఫున, జనసేన పార్టీ తరఫున అదంతా కూడా ప్రాసెస్ అయింది. కూటమి మొత్తం ప్రాసెస్ అయింది. కాకపోతే మొన్న కొన్ని చిన్న కారణాల వల్ల ఆగడం మీద అది ఇప్పటికే విగ్రహం పెట్టాల్సి ఉంది. తప్పకుండా 2-3 నెలల్లో ఇదొక కార్యక్రమాన్ని కూడా జనసేన పార్టీని తీసుకొని దరిదాపు ఒక 4 రోజుల్లో మీటింగ్ పెట్టుకొని ఒక 4-5 నెలల్లోనే మా మంచి కార్యక్రమం పెట్టుకోవడానికి సిద్ధంగా ఉన్నాం. వినుకొండ వైసీపీ కార్యాలయంలో వంగవీటి మోహన్ రంగ వర్ధంతి నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైసీపీ నాయకులు మాట్లాడుతూ వంగవీటి మోహన రంగ ఆయన ఆశయాలు, సేవాభావం నేటి యువతకు ఆదర్శమని పేర్కొన్నారు. వినుకొండ మండలంలోని పసుపులేరు బ్రిడ్జి వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. బైకు మీద వెళ్తున్న వ్యక్తి రోడ్డు పక్కన తీవ్ర గాయాలతో పడిపోయాడు. క్షతగాత్రుడు నూజెండ్ల మండలం మృత్యుంజయపురానికి చెందిన సుబ్బారావుగా గుర్తించారు. స్థానికులు స్పందించి అతడిని వినుకొండలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. కేంద్ర ప్రభుత్వ పథకాల పేరుతో జరుగుతున్న సైబర్ మోసాలపై ప్రజలు జాగ్రత్తగా ఉండాలని జిల్లా ఎస్పీ కృష్ణారావు సూచించారు. ప్రభుత్వ పథకాల కోసం అంటూ వాట్సాప్ లో వచ్చే లింకులు, యాప్లు, ఏపీకే ఫైళ్లు మోసపూరితమైనవని తెలిపారు. పిఎం కిసాన్ ముద్ర లోన్ పేరుతో వచ్చే సందేశాలను నమ్మవద్దని, బ్యాంక్ వివరాలు, ఓటీపీ సమాచారం ఎవరికి ఇవ్వవద్దని హెచ్చరించారు. సైబర్ నేరానికి గురైతే వెంటనే 1930 టోల్ ఫ్రీ నెంబర్కు కాల్ చేయాలన్నారు. ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ పల్నాడు జిల్లా 4వ కౌన్సిల్ సమావేశం ఈ నెల 28న నిర్వహిస్తున్నట్లు యూటీఎఫ్ నాయకులు తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్థానిక వెలటి రోడ్డులోని అజయ్ బాబు ప్రాంగణం నందు నిర్వహించే ఈ సమావేశానికి అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ఫెడరేషన్ ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా 4వ కౌన్సిల్ వినుకొండలోని ద్వారకానగర్ సమీపంలోని కౌంటీ హిల్ నందు జరుగుతున్నది.
ఈ సమావేశానికి పల్నాడు జిల్లా వ్యాప్తంగా దాదాపు 30 మండలాల నుంచి 800 నుంచి 1000 మంది దాకా ఉపాధి అవడానికి అవకాశం ఉంది. కావున ఈ కార్యక్రమంను జయప్రదం చేయవలసిందిగా కోరుచున్నాం. ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఉపాధ్యాయ సంక్షేమంతో పాటుగా ఉపాధ్యాయులకు రావాల్సిన బకాయిల్ని, అలాగే సామాజిక స్పృహ కలిగి సమాజానికి తన సహాయంగా ఎప్పుడు తోడ్పాటు అందిస్తూ ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని కోరుచున్నాం. సిహెచ్ తిరుపతి రెడ్డి, యూటీఎఫ్ వినుకొండ మండల ప్రధాన కార్యదర్శి. ఈ నెల 28వ తారీఖు అనగా వచ్చే ఆదివారము యూటీఎఫ్ 28 మండలాల పల్నాడు జిల్లా కౌన్సిల్, యూటీఎఫ్ కౌన్సిల్ జరగబోతుంది. ఉదయము 8:30కు ర్యాలీ బిగిన్ అవుతుంది. తర్వాత ప్రారంభ సభ 10 గంటలకు నుంచి 1 గంట వరకు జరుగుతుంది. అదేవిధంగా 2 గంటల నుంచి మిగతా డెలిగేట్స్ సభ జరుగుతుంది. ఈ సభకి యూటీఎఫ్ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, శ్రేయోభిలాషులు, విశ్రాంత ఉపాధ్యాయులు అందరూ కూడా హాజరు కావాలని విన్నవిస్తున్నాము. ఈ కార్యక్రమానికి నర్సరావుపేట పార్లమెంటు సభ్యులైనటువంటి శ్రీ లావు శ్రీకృష్ణదేవరాయలు గారు, వినుకొండ శాసనసభ్యులు మరియు ఆంధ్రప్రదేశ్ చీఫ్ విప్ శ్రీ జీవి ఆంజనేయులు గారు, మాజీ శాసనసభ్యులు శ్రీ బొల్ల బ్రహ్మనాయుడు గారు, మరి మరొక మాజీ శాసనసభ్యులు శ్రీ డిసిసిబి చైర్మన్ శ్రీ మక్కెన మల్లికార్జునరావు గారు, అదేవిధంగా యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ కేఎస్ఎస్ ప్రసాద్ గారు, యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు శ్రీ నక్కా వెంకటేశ్వరరావు గారు, అదేవిధంగా మాజీ ఎమ్మెల్సీ కేఎస్ లక్ష్మణరావు గారు మొదలైనటువంటి ప్రముఖులు హాజరవుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వము అనుసరిస్తున్నటువంటి ఉపాధ్యాయ వ్యతిరేక విధానాల మీద, మిగతా అంశాల మీద చర్చించడానికి ఈ పల్నాడు జిల్లా యూటీఎఫ్ కౌన్సిల్ సమావేశము జరుగుతుంది. కాబట్టి ఈ సదవకాశాన్ని ఉపయోగించుకొని ఉపాధ్యాయులందరూ వేలాదిగా తరలివచ్చి సభలను జయప్రదం చేయవలసిందిగా యూటీఎఫ్ వినుకొండ పక్షాన కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ. ప్రజా సమస్యలపైన నిరంతరం పోరాటాలు చేసే పార్టీ కమ్యూనిస్టు పార్టీ అని పల్నాడు జిల్లా సిపిఐ కార్యదర్శి మారుతి వరప్రసాద్ అన్నారు. 101వ వ్యవస్థాపక దినోత్సవం వినుకొండలో ఘనంగా నిర్వహించారు. స్థానిక శివయ్య స్తూపం సెంటర్ నందు సిపిఐ పథకాన్ని ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ 1925 డిసెంబర్ 26న ఉత్తరప్రదేశ్లోని కాన్పూర్లో ఆవిర్భవించిందన్నారు. భారతదేశానికి సంపూర్ణ స్వాతంత్రం కావాలని ప్రకటించిన పార్టీ సిపిఐ అని, దేశ స్వాతంత్రం కోసం తెలంగాణ సాయుధ పోరాటంలో అనేక మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు జైలుకు వెళ్లారన్నారు. నాటి నుండి నేటి వరకు అలిపెరగని పోరాటం చేస్తుందన్నారు. కార్యక్రమంలో సిపిఐ పార్టీ నాయకులు పాల్గొన్నారు. వినుకొండ సమాప్తం. తిరిగి రేపటి కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.